ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ గురించి తెలుసుకుందాం. ఈ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ ఎందుకు వాడతామంటే వన్ టైప్ ఆఫ్ డాటాని అనదర్ టైప్ ఆఫ్ డాటాగా మనం చేంజ్ చేయడానికి టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ వాడతాము. లెట్స్ సీ వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్. ఫస్ట్ టైప్ కన్వర్షన్. సో దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని కూడా అంటారు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా పైథానే వన్ టైప్ ఆఫ్ డాటాని అనదర్ టైప్ ఆఫ్ డాటాగా కన్వర్ట్ చేస్తుంది వితౌట్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ప్రోగ్రామర్. సో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్లో ప్రోగ్రామర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అస్సలే ఉండదు. ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ వై ఈక్వల్ టు 5.5. ఇక్కడ మీరు ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఇది ఇంటీజర్ అండ్ వై ఈక్వల్ టు 5.5 ఇది ఒక ఫ్లోట్. ఎప్పుడైతే మీరు రిజల్ట్స్లో సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇస్తారో దీని రిజల్ట్ ఏమొస్తుందంటే 15.5. అంటే ఇదేంటి? ఫ్లోట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే ఇంటీజర్ అండ్ ఫ్లోట్. ఎప్పుడైతే ఇంటీజర్ అండ్ ఫ్లోట్ యొక్క మీరు సమ్ చేశారో అప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చింది? ఒక ఫ్లోట్ వచ్చింది. ఇక్కడ ప్రోగ్రామర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? లేదు కదా. సో ఆటోమేటిక్గా ఇది ఈ ఇంటీజర్ని ఫ్లోట్గా చేంజ్ చేసింది. సో రిజల్ట్ అనేది మనకి ఏమొచ్చింది? ఇది ఒక ఫ్లోట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు దీని టైప్ ఆఫ్ రిజల్ట్ అని మనం చెక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లోట్. సో ఇట్ ఈస్ ఏ ఫ్లోట్. కమింగ్ టు టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే మాన్యువల్గా వన్ టైప్ ఆఫ్ డాటాని అనదర్ టైప్ ఆఫ్ డాటాగా చేంజ్ చేయడం. అంటే ఇక్కడ మనం సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడతాము టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ డాటా టైప్ టు అనదర్ డాటా టైప్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 3.7. ఇదేంటండి? ఫ్లోట్. ఫ్లోట్ వాల్యూని నేను ఇంట్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్లోట్ టు ఇంట్. ఫ్లోట్ టు ఇంట్ చేంజ్ చేయాలంటే నేను ఏం చేశానంటే వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ప్లిసిట్గా నేను ఏమని చెప్పానంటే ఈ ఎక్స్ని ఇంట్గా చేంజ్ చేయండి అని చెప్పా. సో ఇక్కడ నేను ఏం వాడా? ఇంట్ అనే ఒక ఫంక్షన్ వాడా. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమవుతుందంటే 3 ప్రింట్ అవుతుంది. ఎందుకండి? ఎందుకంటే నేను ఈ ఫ్లోట్ని ఈ ఇంట్గా చేంజ్ చేసా. సో ఈ డెసిమల్ పాయింట్ అనేది ఎగిరిపోతుంది. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇంటీజర్ మాత్రమే వస్తుంది. దీని ఇంటీజర్ వాల్యూ ఏంటంటే 3. సో అవుట్పుట్ మనకు 3 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంటీజర్ టు ఫ్లోట్. సో ఎప్పుడైతే నేను ఒక ఇంటీజర్ వాల్యూని ఒక ఫ్లోట్ వాల్యూగా చేంజ్ చేయాలంటే నేను ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. వై ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎక్స్. సో నేను ఎక్స్ప్లిసిట్గా నేను ఈ ఎక్స్ వాల్యూని ఫ్లోట్గా చేంజ్ చేస్తున్నా. మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే 5.0. 5.0 అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. సో ఇలా ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. నో లెట్స్ సీ వాట్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టైప్ కాస్టింగ్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇంట్. సో మనం ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక వాల్యూని ఇంట్గా చేంజ్ చేయొచ్చు. సో ఫ్లోట్ ఫంక్షన్ ఏం చేస్తుందండి? ఫ్లోట్గా చేంజ్ చేస్తుంది. అంటే మనకు డెసిమల్ పాయింట్ నెంబర్స్ వస్తాయి. స్ట్రింగ్ అంటే ఏదైనా ఒక ఇంటీజర్ని కానీ ఒక ఫ్లోట్ వాల్యూని మనం స్ట్రింగ్గా చేంజ్ చేయాలంటే ఎస్టీఆర్ ఫంక్షన్ వాడాలి. లిస్ట్ ఏవైనా సమ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఒక స్ట్రింగ్ తీసుకోండి, ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, దాన్ని లిస్ట్ ఫంక్షన్లో ఇస్తే అదేమవుతుందంటే ఒక లిస్ట్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టపుల్. ఏదైనా ఒక లిస్ట్ని టపుల్గా చేంజ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం టపుల్గా చేంజ్ చేయాలంటే టపుల్ అనే ఫంక్షన్ వాడాలి. అదేవిధంగా సెట్ ఫంక్షన్. టు కన్వర్ట్ సమ్ ఆబ్జెక్ట్ టు సెట్ వి యూస్ సెట్ ఫంక్షన్. అలాగే బూలియన్. సో ఏదైనా ఒక వాల్యూని మనం బూలియన్గా చేంజ్ చేయాలంటే బూల్ అనే ఫంక్షన్ వాడాలి. సో దీస్ ఆర్ సమ్ కామన్ ఫంక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ టైప్ కాస్టింగ్ ఇన్ పైథాన్. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాము ఫర్ టైప్ కన్వర్షన్. num1 అనే ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకున్నానండి 10. అండ్ num2 ఇది ఒక ఫ్లోట్ వాల్యూ మీరు చూసుకోవచ్చు 5.5. సో లెట్స్ రన్. ఫస్ట్ num1 యొక్క టైప్ ఏంటండి? ఇంట్. దెన్ num2 యొక్క టైప్ ఏంటండి? ఫ్లోట్. సో ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లో నేను
సమ్ ఆఫ్ num1 అండ్ num2 స్టోర్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు 15.5 వచ్చింది. ఈ ఇంట్ ప్లస్ ఈ ఫ్లోట్ దట్ ఈక్వల్ టు మనకేమొచ్చిందండి, ఒక ఫ్లోట్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వాల్యూ చూసినట్టయితే మనం ఫ్లోట్. సో ఇది ఏమంటామంటే దీన్ని మనము ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము. ఇప్పుడు మనం టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటండి, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. అంటే ఇక్కడ మనం డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ డాటా టైప్ టు అనదర్ డాటా టైప్. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో num1 ఈక్వల్ టు 15 అని ఒక ఇంటీజర్ వాల్యూ ఇచ్చా అండి. ఒకసారి రన్ చేద్దాం, ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ 15 అనే ఒక ఇంటీజర్ వాల్యూ ఇచ్చా అండి. సో దీన్ని టైప్ చూడొచ్చు మీరు, టైప్ 15. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను ఈ ఇంటీజర్ని ఒక ఫ్లోట్గా చేంజ్ చేస్తున్నా. ఇంటీజర్ని ఫ్లోట్గా చేంజ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలండి, ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లోట్ ఆఫ్ num1. ఫ్లోట్ ఆఫ్ num1 అని ఇచ్చిన తర్వాత ఇదేమవుతుందంటే ఫ్లోట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు దీని డాటా టైప్ చూడొచ్చు, 15.0 అండ్ ఫ్లోట్. ఇక్కడ నేను ప్రింట్ చేశాను num2 ఏమై దీనిగా num2 అనేది ఇక్కడ మీరు చూడొచ్చు 15గా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ దీని టైప్ వచ్చేసి ఫ్లోట్ అయింది. నెక్స్ట్ నేను ఈ ఫ్లోట్ని మళ్ళీ ఇంటీజర్గా చేంజ్ చేద్దాం అనుకున్నా అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఇంటీజర్గా చేంజ్ చేయాలి. కాబట్టి ఇంట్ ఆఫ్ num2. సో నేను దీన్ని ఇంట్ ఫంక్షన్లో ఇచ్చా అండి. అప్పుడు ఏమైందంటే ఇది ఇంటీజర్గా చేంజ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 0.0 అనేది పోయింది, ఇది ఇంటీజర్గా చేంజ్ అయింది అండ్ ది డాటా టైప్ ఇంట్. నెక్స్ట్ ఏంటి, ఇంటూ నేను స్ట్రింగ్గా మార్చాలనుకోండి, అప్పుడు నేను ఎస్టీఆర్ ఆఫ్ num3 అంటే ఈ num3ని నేను స్ట్రింగ్గా చేంజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 15 అనే ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేసింది అండ్ దీని డాటా టైప్ ఏంటండి, స్ట్రింగ్. నెక్స్ట్ నేను ఒక స్ట్రింగ్ని ఒక లిస్ట్లా మార్చాలనుకోండి, అప్పుడు నేను ఏం యూజ్ చేయాలి, లిస్ట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏమవుతుందండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే మనకు ఒక లిస్ట్లా వస్తుంది ఈ 15 అనేది. ఈ 15లో ఈ 15లో 2 డిజిట్స్ ఉన్నాయి, 5 అండ్ 1. సో ఇలా మనకు 1 అండ్ 5గా సపరేట్ అయ్యి మనకు ఒక లిస్ట్లో వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రింగ్ అనేది ఒక లిస్ట్లా చేంజ్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిస్ట్ టు టపుల్. లిస్ట్ని మనం ఒక టపుల్లా చేంజ్ చేయాలంటే టపుల్ అనే ఫంక్షన్ వాడాలి. టపుల్ ఆఫ్ లిస్ట్ అంటే అది టపుల్గా చేంజ్ అయిపోయింది. అంటే మనము టైప్ కాస్టింగ్లో ఒక డాటా టైప్ని ఇంకొక డాటా టైప్గా చేంజ్ చేయాలంటే మనం సమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వాడాలి. దిస్ ఈస్ అబౌట్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్.